ఇప్పుడు సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి. గుండుకి ఏదైనా స్పెషల్ ఉందా సార్? ఉంది. There's a big story. ఇస్ ఇట్? Yeah. ప్లీజ్ షేర్ విత్ us. First of all, it's not Gundu. If I let my hair grow, it'll grow back. ఓకే. ఓకే. So, when I was doing Johnny, my wife was pregnant. Okay? And she was going through a very bad pregnancy. Oh. Right? And she was having a very hard time. And ఆ పీరియడ్లోనూ నేను కంపోజింగ్ సెషన్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ మై కీబోర్డ్ ప్లేయర్స్ సార్ ఏంటి మీ మూడ్ ఇవాళ కొంచెం బాగాలేదు we were composing, and then I said, hey, అది బాగాలేదు మార్చేద్దాం అంటే నార్మలీ ఐఎమ్ నాట్ లైక్ దట్. సో హీ వాజ్ లైక్ సార్ మీరేంటి ఏమైంది వాట్ యూ థింక్ ఐ సెడ్ నో మై వైఫ్ ఇస్ గోయింగ్ త్రూ హార్డ్ ప్రెగ్నెన్సీ వెంట్ టు ద డాక్టర్ వి కేమ్ బ్యాక్ అండ్ సో హీ సెడ్ సార్ మీరు ఒకసారి తిరుపతికి వెళ్ళి వచ్చేయండి సార్ బాగున్నాను సెట్ అయిపోతాను నేను. ఐ సెడ్ నేను తిరుపతికి వెళ్ళాలా యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ ఇన్ సైబేస్ I made a vow that if I make my numbers for a couple of $1 million, I'll come there. Sybase ఉన్నప్పుడు నేను మర్చిపోయింది దాని గురించి. And then I left Sybase and I was doing movies. Then I said, నేను ఇలా వెళ్ళాలా I should have gone. I didn't go అంటే మీరు అర్జెంట్కి వెళ్ళిపోండి. It's because ఆయన if you don't keep your promises, he'll take it back in many ways. Yeah. So it freaked me out the way he told me that. So I told Nikki, I'll come back in a couple of days అని చెప్పి I took off to Tirupati. అవునా, వదిలి వెళ్ళారా? తిరుపతికి వెళ్ళిపోయాను. ఓకే. Then I shaved my head over there and I came back and Nikki was very surprised and she said, but I like this look. Of course it suits you so much. ఆ గుండు ఉందన్నట్టుగా. I like this look. And of course after that Natasha was born and everything was okay. And I have not shaved my head from that time. I mean, I've not grown my hair from that day. Yeah. Yeah. if I didn't shave my head, I'd have dreadlocks. Yeah. Like Bob Marley. అదే. But yeah, I from that day, I just decided I was going to shave my head all the day. కానీ మా అమ్మమ్మగారు చెప్తూ ఉండేవారు, తల షేప్ చూసి వాళ్ళు ఎంత బాగా చదువుతారు, ఎంత ఇంటెలిజెంట్ వాళ్ళు అనేది చెప్తారు. ఇప్పుడు నేనేంటి ఇవి ఎత్తున్నాయి కదా, యు ఆర్ సో ఇంటెలిజెంట్ అని మా అమ్మమ్మ గారిది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే నాకు అది గుర్తొచ్చింది. అవునా? యా, యు ఆర్ టూ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ. అందులో మీరు నమ్మరు, పెద్ద పెద్ద చెవులు ఉన్న వాళ్ళు ఇంకా బాగా చదువుతారు. అవునా? మీకు చాలా పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి, వినాయకుడి చెవులు అంత పెద్ద ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. యా, అండ్ యూ హ్యావ్ చాలా మంచి ఫ్యూచర్ ఉందని చెప్తారు. ఓకే, యా. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేడం పేరు నిక్కీ, నికోలెట్. మీరు పిలవడం నిక్కీ అని పిలుస్తున్నారు. నటాషా ఇస్ పాప పేరు. ఎందుకు ఇద్దరి పేర్లు నా మీద? నటాషా, నిక్కీ, ఐ మీన్ యా. Why is it both? And I don't, Nikki, I don't have a good answer for that. So nothing is planned for that. No. Natasha also means Christmas, you know. Okay. Yeah, it's in Russian. She was born during that period lo, no. So మిమ్మల్ని చూస్తే చాలా హాయిగా లైఫ్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ కూల్గా గడిపేయాలి అనే ఇంప్రెషన్ వస్తుంది. కానీ నిజానికి మీరు కూడా కన్నీళ్లు పెట్టిన సందర్భం ఉందా అంటే ఏం చెప్తారు సార్? Like I said, I think everyone goes through that struggle. But కన్నీరు పెట్టినంత స్ట్రగుల్ నా దగ్గర రాలేదు. I think, yeah, it's not. సో ఇప్పుడు రైట్ నౌ మెలికుడ్ క్రిస్టల్ ఉంది. No, right now I've as of August I'm moving out of my role in Stanley Black & Decker. And I'm now a strategist for a venture capital company in Netherlands. So I'm doing some work for VC firm over there. And సేమ్ కంపెనీ ఇండియాలో కూడా ఉన్నట్టుంది కదండి? ఏదండి? స్టాన్లీ బ్లాక్ అండ్ డెక్కర్ సేమ్ కంపెనీ ఇండియాలో కూడా ఉందనుకుంటున్నాను. స్టాన్లీ is worldwide అండి. స్టాన్లీ బ్లాక్ అండ్ డెక్కర్ is global. It's all over the world. But my division is more in the US because I drive innovation. ఉంటారా ఇప్పుడు ఇండియాలో? ఇండియాలో ఉంటాను. వెళ్ళిపోరు కదా? మేము ఎక్కడికి వెళ్ళను. సో ఇంత ఇంటర్వ్యూ చేశాక మీ వాయిస్ని మీ పాట రూపంలో వినిపించకపోతే వాళ్ళు నన్ను ఈవిడ ఒక్క పాట కూడా పాడించలేదు నన్ను తిట్టుకుంటారు. మాకోసం పాట పాడడం ఇప్పుడు ఎందుకండి? You got so many songs. సింగిల్ లైన్ అట్లీస్ట్. సింగిల్ లైన్ అడిగారు. తాషి గేమ్ గిటార్. తిట్టుకోకండి సార్, అది వాళ్ళ వ్యూవర్స్ కోసం. మీ దాని గురించి అంటే నేను ప్లే చేసుకుని వింటాను. లైవ్లో మిమ్మల్ని చూడడం అంటే వాళ్ళకి ఇది కదా. ఏం పాట పాడు? ఏదైనా పాడు. మీ ఇష్టం. I can sing English song also. ఎనీథింగ్. మీ వాయిస్ వినడం వాళ్ళకి కావాలి లైవ్లో అంతే.
బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగేలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే, ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మా, నా వీనసే నువ్వేనమ్మా, ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మా, లవ్ వైరసే సోకిందమ్మా. మొత్తానికి మీ సాఫ్ట్వేర్లో ఉన్న వైరస్ని ఇక్కడ కూడా పెట్టారు. నిజం చెప్పండి సార్, మేడంకి మీరు ఫస్ట్ ప్రపోజ్ చేశారా, మేడం మిమ్మల్ని మీకే చేశారు? ఐ ర్యాన్ ఆఫ్టర్ హర్. అవునా? నేనే అప్పుడు మీరు ఒప్పించారు మేడం? ఒప్పించాను. సో నైస్ సార్ రియలీ. కానీ ఇప్పుడు ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం, యా ఆ సాంగ్ ఎలా అయితే సూపర్ డూపర్ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మీరు కంబ్యాక్ ఇచ్చి అంత మంచి సాంగ్ ఇచ్చారో, అదే జర్నీ కమింగ్ డేస్లో కూడా మీ వాయిస్ని, మీ మ్యూజిక్ని మేము అంతా వినాలి, సూపర్ డూపర్ హిట్స్ ఇంకా చూడాలని థ్యాంక్ యూ అంజలి, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఈ సందర్భంగా అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇదే లైన్, ఇదే నా జీవితం అని రావాలంటారా, లేదంటే ఒక ప్లాన్ బి కూడా ఉండాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే ఆపర్చునిటీస్ రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వచ్చినా రిపీటెడ్గా అవకాశాలు రాని వాళ్ళు, హిట్లు రాని వాళ్ళు, ఫినాన్షియలీ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. వాట్ యూ అడ్వైస్ ఫర్ దెమ్ సార్? మీరు అడిగిన క్వశ్చన్కి కొంతమంది ఏం చేస్తారంటే దే కట్ ఎవ్రీ అదర్ ఆప్షన్, దిస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ ఇన్ దర్ లైఫ్ ఎస్ అని వెళ్ళే పాత్లో దే కుడ్ బీ సక్సెస్, రైట్? మనకి ఐ థింక్ రిజిస్టర్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ 300-400 ఉన్నారు మనకి అవును. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 300-400 మ్యూజిక్ డైరెక్టర్స్, రైట్? సో హౌ మెనీ ఆఫ్ దెమ్ కుడ్ యాక్చువల్లీ కమ్ టు ద టాప్ 10? Very few, kada? వెరీ ఫ్యూ. So my advice is, get yourself a day job, right? Keep music close to your heart. If you have the talent, nobody can stop you. That would be that's what I did, right? I always had my day job. I always kept my job రైట్. and continue to do music. ఇన్నాళ్ళు మీ లైఫ్లో మానుకోలేని ఒక అలవాటు అంటే ఏం చెప్తారు? అవును, చెప్పను ఇప్పుడు దాని గురించి మాట్లాడడం వద్దు. బట్ మానుకున్నా ఆఫ్టర్ లాంగ్ టైం. సరే, ఇప్పటికీ రోజు చేయాలని అనుకుని చేయలేని ఒక అలవాటు అంటే ఏం చెప్తారు? ఎవ్రీడే యూ వాంట్ టు డూ దట్, Yeah. బట్ యూ కెనాట్, యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్. ఐ వాంట్ టు రైట్ ఎ బుక్. అవునా? మీ మీద రాద్దాం అనుకున్నారా? లేదు, నాన్ ఫిక్షన్. ఓకే. Yeah, but దానికి you have to sit down and put your heart to it and do it. Travel more, right? చాలా చూసారు కదా, ఇంకా చూడాలనుందా ప్రపంచాన్ని? వరల్డ్ ఎంత పెద్దది అంజలి. ఇప్పుడు ఇంతకు ఏం చూడాలనుకుంటున్నారు? వాట్ ఇస్ నెక్స్ట్ ప్లాన్? ఎక్కడికి వెళ్దాం? నెక్స్ట్ తెలియదు. Again, like I said, that opens up for you when the right time comes. No plans. సింగిల్ చైల్డ్తో ఎందుకు ఆగారు అంటే, మీరు ముగ్గురు ఉన్నారు కదా, మీ ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు కదా. I think some of it was a fear of the hard time my wife went through. తనంత కష్టపెట్టడం ఇష్టం లేదు మీకు? Some of it. I won't say that's the whole reason, Yeah. but that could be part of the reason.